ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా ప్రకటించినట్లుగా ఈరోజు సందేశము మనందరితో కూడా మాట్లాడే సందేశము. పిల్లల గురించి కాదు కానీ పెద్దలైన వారు చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లలుగా ఉన్నవారు కూడా ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా వింటే పెద్దలు నష్టపోయిన స్థితిలో ఉన్నారు. చిన్నపిల్లలు ఎన్నటికీ కూడా నష్టపోకుండా ఉండాలని ఈ వాక్యము చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా ఆసక్తి కలిగి వాక్యాన్ని వినండి. ఈరోజు క్రైస్తవ జీవిత విధానమును కొనసాగిస్తున్న జీవితాలలో ఆర్థికపరమైన విషయాలలో సరిగ్గా లేరు. ఎక్కడ చూసినా ఆర్థిక ఇబ్బందులు, ఎక్కడ చూసినా ఆర్థికంగా ఎన్నో కష్టాలను, ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక రకాలమైన అప్పులు, దుబారా ఖర్చులు, రకరకాలుగా మనము ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన రూపాయిని సరిగ్గా మనము వినియోగించుకోలేకపోతూ ఉన్నాం. 20-30 సంవత్సరాల యవనస్తులు కూడా లక్షలకు లక్షలు అప్పులు కలిగి ఉన్నారు. రీసెంట్గా ఒక తమ్ముడిని కలవడం జరిగింది. ఏం తమ్ముడు, ఎందుకు చర్చికి రావట్లేదు అని అంటే, మళ్ళీ నేనే బ్యాప్టిజం ఇచ్చాను. ఎందుకు చర్చికి రావట్లేదు అని అంటే, అప్పు ఉందన్నా, అందుకే ఆదివారం కూడా జాబ్ చేయాల్సింది వస్తుంది అన్నాడు. సరదాగా అడిగి ఎంత అప్పు ఉంటుంది అన్నాడు అని అడిగాను. ఒక 10 లక్షలు ఉంటుందన్నా అన్నాడు. అర్థమవుతుందా? 28-29 సంవత్సరాలకే 10-15 లక్షల అప్పులతో మీ లైఫ్ని మీరు ఎలా లీడ్ చేసుకోగలరు? అలాగే పెద్దవారు కూడా ఉన్నారు. నేను అడుగుతున్నాను, జనరల్ అడుగుతున్నాను, నాకు రూపాయి కూడా అప్పు లేదు అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. నాకు రూపాయి కూడా అప్పు లేదండి. పోనీ 1000 రూపాయలు అప్పు లేదన్న వాళ్ళు చేయొద్దండి. 1,00,000 రూపాయలు అప్పు కలిగి ఉన్నవాళ్ళు చేయొద్దండి. 10 లక్షల అప్పు ఉందన్న వాళ్ళు చేయొద్దండి. ఎత్తుతాం. ఒకరికి 10 లక్షల అప్పు, ఒకరికి 5 లక్షల అప్పు, ఒకరికి 2 లక్షల అప్పు, లక్షల అప్పులు మన నెత్తి మీద మనం క్యారీ చేస్తూ ఉన్నాం. ఎంత అప్పు మనకుంటే సుఖంగా మనము తిండి తినగలమా? సుఖంగా మనము నిద్ర వస్తుందా? 1వ తారీఖు వచ్చిన వెంటనే రెంట్లని, కార్డులని, లోన్లని, రకరకాల ఈఎంఐలని ఇవన్నీ మనం మోస్తూ ఉంటే మనము సుఖంగా ఉండగలమా? దేవుడిచ్చిన జీవితాన్ని మనము ఆస్వాదించగలమా? ఆస్వాదించలేము కదా. దానికి కారణం ఏంటంటే క్రైస్తవుడు ఆర్థికంగా డిసిప్లిన్లో లేడు, క్రమశిక్షణ కలిగి లేడు, ఫైనాన్షియల్ రియాలిటీలో లేడు. అందుకే నేటి సందేశము ద బిబ్లికల్ డాక్ట్రిన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ, ఆర్థిక యథార్థతను గురించిన బైబిల్ సిద్ధాంతం ఏదైతున్నదో దాన్ని మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథము చెప్పినంత ఎకనామిక్స్ ఏదైతే ఉన్నదో, బైబిల్ చెప్పినంత ఆర్థిక శాస్త్రము ప్రపంచంలో మరి ఏ గ్రంథము చెప్పలేదు. ఆర్థిక శాస్త్రాలన్నిటికీ కూడా మూల శాస్త్రమే, మూల గ్రంథమే బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం మనకు అర్థమైతే డబ్బు ఎలా సంపాదించాలో ఇది నేర్పిస్తుంది. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో బైబిల్ నేర్పిస్తుంది. బైబిల్ని డబ్బు ఎలా పొదుపు చేయాలో బైబిల్ నేర్పిస్తుంది. డబ్బు ఎక్కడ ఎలా వినియోగించాలో బైబిల్ నేర్పిస్తుంది. ఎలాంటి కార్యక్రమాల్లో మనం ఉండాలో బైబిల్ నేర్పిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. ఇప్పటికే అప్పుల్లో ఉంటే ఈ సందేశం మీకే. అప్పులు లేవండి, ఇప్పుడే అప్పులు చేయడం ప్రారంభిస్తున్నాము అంటే మీకు ఇంకా డబుల్ ఓకే. జాగ్రత్త పడడానికి ఒక అవకాశం. అప్పులు చేసిన వారికైనా, చేయబోతూ ఉన్న వారికైనా ఒక చక్కటి సువర్ణ అవకాశముగా ఈ వాక్యాన్ని వినండి. మీరు గమనించండి, ఇలాంటి సందేశాలు మెజారిటీ చర్చెస్లో వినిపించవు. ఎందుకంటే అంత జ్ఞానము కలిగి వాక్యాన్ని బోధించేవారు అరుదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి కదా వాక్యము ద్వారా
నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఫినాన్షియల్ ఇంటిగ్రిటీ ఏదైతున్నదో, దీని గురించి బైబిల్ చెప్పిన సిద్ధాంతం ఏదైతున్నదో, డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బును ఎలా పొదుపు చేయాలి, డబ్బును ఎలా దానం చేయాలి, డబ్బును ఎలా దేవుని కొరకు ఉపయోగించాలి, వీటన్నిటి గురించి మనం అవగాహన కలిగి ఉంటే మన లైఫ్ ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి డబ్బు సంపాదన గురించి బైబిల్ ఎక్కడా కూడా నెగిటివ్గా చెప్పలేదు, చెడ్డగా చెప్పలేదు. ధనవంతులు అగుటకు అపేక్షించు వారు దురాశలోకి వెళ్ళిపోయి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటూ బైబిల్ చెప్పింది, కానీ మీరు ధనము సంపాదించొద్దు అని బైబిల్ చెప్పలేదు. ఆ యొక్క విభజన మనం అర్థం చేసుకోవాలి. మొదటి మానవుడు ఎవరు? ఆదాము. ఆదాముకు దేవుడు చెప్పాడా డబ్బు సంపాదించిన ఆయన అని? చెప్పాడు. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండములోని 2వ అధ్యాయము 15వ వచనము చదువుదాం దయచేసి. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరును తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఏదైనా వనమును సేద్యము చేస్తే, వ్యవసాయం చేస్తే ఆదాము గారికి ఏమొస్తుంది చెప్పండి? ఆర్థిక వనరులు సంభవిస్తాయి. ఆ రోజుల్లో కరెన్సీ లేదు, కానీ ఆర్థిక వనరులు అయితే ఉన్నాయిగా. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము గారికి దేవుడు ఒక పని ఇచ్చాడు. ఆ పని ఏంటి? నీ జీవితము పోషింపబడాలి, నీవు సౌఖ్యముగా ఉండాలి, నీవు సుఖముగా జీవించాలి. అంతేగాని నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోకూడదు. నువ్వు సేద్యం చేయి, వ్యవసాయం చేయి, భూమిని పండించు, చక్కగా నువ్వు నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవించు అని దేవుడు మనిషికి పనినిచ్చాడు. డబ్బు సంపాదన ఎదుగుతున్నదో అది దేవుని ప్రణాళికలో ఒక భాగం. బైబిల్ చెప్తున్న సారాంశము, దేవుని యొక్క సంకల్పములో డబ్బు సమకూర్చుకోవడం అనేది ఆయన యొక్క ప్రణాళికలో ఒక భాగం. ప్రియ దేవుని, ఆయన యొక్క ప్రణాళిక అనుకోండి. ఉద్యోగం చేయడం అంటారా, వ్యాపారం చేయడం అంటారా, డబ్బు సంపాదించడం అంటారా, పని చేసుకోవడం అంటారా, అది కూలి పని అంటారా, చేతి పని అంటారా, ఒకరి కింద పని చేయడం అంటారా, ఏదైనా ఒక పని ఏదైతే మనం చేస్తున్నామో ఆ పని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి పని చేస్తూ ఉన్నప్పుడు ఏమొస్తుంది? మనకి ఆదాయం వస్తుంది. ఎక్కడ ఆదాయం ఉన్నదో అక్కడ ఖర్చు కూడా ఉంటుంది కదా. ఆదాయము, ఖర్చు. ఒకప్పుడు శ్రీనివాస క్యాలెండర్లు ఉండేవి. ఇప్పుడంటే క్రిస్టియన్స్గా మారిన తర్వాత ప్రతి ఒక్క సంఘము కూడా క్యాలెండర్స్ కొట్టించడం వల్ల అందరూ కూడా క్యాలెండర్స్ ఉన్నాయి. ఈ శ్రీనివాస క్యాలెండర్లో వెనకాల కొన్ని రాసులు ఇచ్చి, వాళ్ళ యొక్క గోత్రాలు ఇచ్చి, ఇదిగో నీ పేరు ఈ అక్షరంలో స్టార్ట్ అవుతుందా, నువ్వు ఈ మాసంలో పుట్టావా, అయితే ఈ మాసంలో నీ ఆదాయం ఎంత ఉంటుంది, నీ ఖర్చు ఎంత ఉంటుంది. మనము చాలా ఉత్సాహంతో చూసుకునేవాళ్ళం చిన్నప్పుడు కదా. దాన్ని చూస్తే ఆదాయం కంటే ఖర్చు, ఆదాయం 8 రూపాయలు అనుకోండి, ఖర్చు 12 రూపాయలు ఉండేది. ఆ క్యాలెండర్లో అలా వాళ్ళు పొందుపరిచేవారు. నా పాయింట్ అది కాదు, కానీ మన లైఫ్లో డబ్బు సంపాదన గురించి బైబిల్ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆర్థిక పరమైన విషయాల్లో నువ్వు క్రైస్తవుడిగా ఎంత రియాలిటీ కలిగి ఉన్నావు, ఎంత డిసిప్లిన్ కలిగి ఉన్నావు, ఎంత యథార్థత కలిగి ఉన్నావు అనే దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది. మనము ఏదో ఒక పని చేస్తున్నాం, అది ఉద్యోగం అయి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, చేతి పని అయి ఉండొచ్చు, కూలి పని అయి ఉండొచ్చు, వ్యవసాయం అయి ఉండొచ్చు, ఏదై ఉండొచ్చు. మనం ఏ పని చేసినా ఆ పనిలో మనం ఎలా ఉండాలంటే, ఈ పని మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకు నేను పని చేస్తున్నాననే ఆలోచన మనకు రావాలి. నేనున్నానా, నన్ను నేను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని నేను పోషించాలి. ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగము. ఇలా నేను చేసినప్పుడే నా దేవుడు సంతోషంగా ఉంటాడు. మీరున్నారా? మీరు మిమ్మల్ని పోషించుకోవాలి, మీ బిడ్డలను పోషించాలి, మీ కుటుంబాన్ని పోషించాలి. అప్పుడు మీరు అనాలి, నేను నా బిడ్డల కొరకు పోషించబడుతున్నాను కాదు, అది దేవుని ప్రణాళికలో భాగము, కాబట్టి నా పని దేవుని మహిమ కొరకే అన్న ఆలోచన మనకు రావాలి.
కొలసి పత్రికలో ఒక మాట చూసుకుని మరింత వివరణలోనికి, మరింత చక్కటి ఆలోచనాత్మకమైన సందర్భాల్లోకి మనం వెళ్దాం. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించే ప్రయత్నం చేయండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. కొలసి పత్రిక 3:23 మనం చూసినట్లయితే, ప్రభు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనక. 22వ వచనంలో చూస్తే దాసులారా అంటే పనివారులను మాట్లాడుతూ, ప్రభువు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. ఏ పని చేసినా సరే, కూలి పని చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, ఒకరు పొలంలో పని చేస్తున్నారా, ఒక స్థలంలో పని చేస్తున్నారా, ఒక కంపెనీలో పని చేస్తున్నారా, మీదే ఓన్ కంపెనీనా, మీరు ఏ పని చేసినా సరే, ఇదిగో ఈ పని మనుషుల మెప్పు కొరకు కాదు, ఇది దేవుడు నాకిచ్చిన పని కాబట్టి ఈ పనిలో నమ్మకముగా యథార్థంగా ఉండి నేను డబ్బు సంపాదించాలి. అప్పుడే దేవుని మహిమ కొరకు నేను పని చేసినట్టు. కానీ ఈరోజు ఏమైపోతుంది చెప్పండి? ప్రారంభంలో చెప్పినట్లుగా క్రిస్టియన్స్ ఇన్ని అప్పులు ఎందుకు కలిగి ఉన్నారు అంటే, ఆర్థికంగా యథార్థవంతులు కాలేకపోవడం వల్ల. ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేదు, ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ లేదు, ఆర్థికపరమైన క్రమశిక్షణ లేదు. మొదటి పాయింట్ డబ్బు మన దగ్గరకు రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన మాట ఒక 6 రీజన్స్ చెప్తాను. 6 రీజన్స్లో మనం ఎక్కడో ఒక చోట దొరికిపోతాం. కష్టపడి పని చేయాలి. ఎప్పుడు పని చేయాలి? ఏ వయసు నుంచి పని చేయాలో ఆ వయసు నుంచి మనం పని చేయాలి, అంతే కదా. చెయ్యాల్సిన వయసులో మనం కాలయాపన చేసేసి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చదువుకోవాల్సిన టైంలో మీరు చదువుకోకపోతే సరైన ఉద్యోగాలు వచ్చే అవకాశము ఎంత మాత్రం కూడా లేదు. ఉద్యోగము సంపాదించవలసిన సమయంలో ఉద్యోగం సంపాదించకపోతే ఏం చేస్తారు చెప్పండి? మరలా ఏదో ఒక పని నేర్చుకుని, మరలా ఎవరో ఒకరి దగ్గర పనికి వెళ్ళి పని నేర్చుకుని, తద్వారా ఎప్పుడుకో మనం డబ్బులు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. అందుకే ఏ వయసులో కష్టపడాలో ఆ వయసులో కష్టపడాల్సిందే. తద్వారా మన లైఫ్లో కష్టపడి పని చేస్తే మనము సంతృప్తిగా మనం ఉండగలం. మన కుటుంబం యొక్క అవసరం తీర్చుకోవచ్చు, మన వ్యక్తిగత అవసరాలు తీరుతాయి, అలాగే సంఘం యొక్క అవసరాలు తీరుతాయి, మన ద్వారా సమాజమును కూడా మేలుకరంగా ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్న ఒక మాట చూద్దాం కదా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే పౌలు భక్తుడు చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడుతున్నాడు. తెస్సలోనిక సంఘముతో 2వ పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఏమన్నాడు? పని చేయకపోతే తిండి మానేయండి అన్నాడు. బైబిల్ చెప్తున్న ఇన్స్ట్రక్షన్ ఇది. కష్టపడి పని చేయకపోతే భోజనము చేయకండి. దానికి అర్థం ఏంటంటే భోజనం చేయడం అన్న మానేయండి, కానీ పనికి వెళ్ళడం మాత్రం మానొద్దు. కొంతమంది ఎలా ఉంటారంటే, సినిమా రిలీజ్ అయిందా వెళ్ళిపోవాలి, క్రికెట్ మ్యాచ్ ఉందా పని మానేసి వెళ్ళిపోవాలి, రకరకాల మరి సుఖములకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయా పని మానేసి వెళ్ళిపోవాలి. కొంతమంది పని కంటే సోషల్ మీడియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పని కంటే కొంతమంది సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కష్టపడి పని చేయాలి. మనం ఎప్పుడైతే కష్టపడి పని చేయమో మనం ఆటోమేటిక్గా అక్రమమైన సంపాదన మీద ఆధారపడుతూ ఉంటాం. ఈజీ మనీ మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం. అదే చెబుతున్నాడు కింద 11వ వచనంలో, మీలో కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకునిచున్నారని వినుచున్నాము. అట్టి వాడు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. పని చేయకపోతే ఎలాగయ్యా? పని చేయకపోతే అక్రమంగా బ్రతుకుతారు. అక్రమంలో ఒక ఉదాహరణ చెబుతా. 18, 20, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతున్నారు అంటే అక్రమకారులే. 20, 25 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నాన్న 10, నాన్న 20, నాన్న 30, నాన్న బట్టలు కొనిపెట్టు, నాన్న ఇంకోటని తల్లిదండ్రుల మీద ఇంకా డిపెండ్ అవుతున్నారు అంటే
మీ లైఫ్లో మీరు సాధించాల్సిన గోల్స్ ఏవైతే ఉన్నావో వాటిని మీరు ఇంకా అచీవ్ అవ్వలేదు. పని చేయాలి. ఎలా చేయాలి? కష్టపడి పని చేయాలి. ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్ ఎలా అయిపోయారంటే ఈజీగా డబ్బులు వస్తున్నాయా తెచ్చేసుకుందాం. చాలా స్కీమ్స్ వచ్చేసాయి. ఎలాంటి స్కీమ్స్ అంటే నువ్వు 50,000 కట్టు, నువ్వు 50,000 కడితే నీకు ఇంకో 50,000 వస్తాయి. రీసెంట్గా ఒక పాస్టర్ ఈ విషయంలో చిక్కుకుపోయి తను తాను పాడు చేసుకున్నాడు. పాస్టర్ అతను ఏం చేస్తాడంటే ఒక దగ్గర డబ్బులు కట్టాడు. అతనికి రోజు 400, 500, 1000 రూపాయలు వస్తూ ఉన్నాయి. తద్వారా విశ్వాసంతో కూడా కట్టించాడు. విశ్వాసంతో కూడా కట్టిస్తే వీళ్ళకి రోజు ఎంతో కొంత వస్తూ ఉండే. చిల్లర వేస్తారు కదా, 1,000, లక్షలు తీసుకుని వీళ్ళకి చిల్లర వేస్తారు ముష్టి. విశ్వాసాలు కూడా కట్టేస్తారు. అయ్యే పాస్టర్ దగ్గరకు వస్తున్నాయి కదా, విశ్వాసాలు కూడా కట్టేస్తే చివరికి ఎవరైతే కట్టించుకున్న కంపెనీ వాళ్ళు అనుకున్న అమౌంట్ కొన్ని కోట్లు వాళ్ళకి జమ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతను ఏమైపోవాలి చెప్పండి? ఇతని ఆత్మీయ జీవితం నాశనం అయిపోయింది. ఈజీ మనకి అలవాటు అవడం వల్ల ఇతను నమ్మి ఎంతమంది అయితే కట్టారో వారి జీవితాలు కూడా అప్పుల్లోకి వెళ్ళిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రియాలిటీలో ఈరోజు మనం ఆలోచించుకోవాలి, అక్రమమైన రూపాయి ఏదైనా సరే మన ఆత్మీయ జీవితాలను అది నాశనం చేస్తుంది. అందుకే కష్టపడి పని చేయడము నేర్చుకోవాలి. అది ఎవరైనా సరే దేవుడు ఊరుకోడు. ఒకరు ఉసురు మనం గనక తగిలితే చాలా నష్టపోతాం మనము. ఒకరి కష్టార్జితాన్ని మనం ఆశించిన, ఒకరి కష్టార్జితాన్ని మనం అన్యాయంగా ఎక్కడైనా దుర్వినియోగపరిచిన మన ఆత్మీయ జీవితము నాశనం, యథార్థతను కోల్పోతాం. ఏమయ్యా పాస్టర్ నువ్వు చెప్పినందుకే పెట్టాం కదా అని అంటే ఏమవ్వాలి చెప్పండి? నువ్వు చెడిపోయింది కాక 10 మందిని నాశనం నడిపిస్తే నీ ఆత్మీయ జీవితంలో ఆ యథార్థత ఏముంది చెప్పు? కష్టపడి పని చేయాలి. ఈజీ మనకి అలవాటు పడకూడదు. మరొక ఎగ్జాంపుల్ చెప్తా. కష్టపడి పని చేయకపోతే ఆఫీస్లో కానీ కంపెనీలో కానీ ఎక్స్ట్రా డబ్బుల మీద మనకు ఫోకస్ వెళ్ళిపోతుంది. చూడండి, ఎప్పుడైతే మనం ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా జీతము, ఎక్స్ట్రా మనీ మీద మనం ఎప్పుడైతే ఫోకస్ వెళ్తుందో ఉన్నది ఊడిపోతుంది. అవునా కదా? అవును. మనం ఎప్పుడైతే అధికమైన డబ్బు సంపాదన ఫోకస్ పెడతామో ఉన్నది ఊడిపోతుంది. దాన్ని ఏమంటుందంటే దొంగతనము అంటుంది బైబిల్ గ్రంథం. తద్వారా అక్కడున్న వస్తువులను మనము ఆశిస్తాము కదా. ఎదుటి వారి దగ్గర డబ్బులు మనం అప్పుగా తీసుకోవాల్సిన పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. దొంగతనం చేయాల్సిన పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. పైగా మన హృదయాల్లో డబ్బులు ఎప్పుడైతే లేవో, హృదయంలో ఒక చెడ్డ ఆలోచన కలుగుతుంది. రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక 1000 రూపాయలు దొరికితే బాగుండే ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఏదైనా బంగారపు చైన్ దొరికితే బాగుండే అని అనిపించిందా మీకు? ఈ ఆలోచనలు ఎవరికి వస్తాయి? డబ్బు లేనివారికే వస్తాయి, సమృద్ధిగా లేని వారికే వస్తాయి. యథార్థత లేదు. ఎప్పుడు అనిపించిందా? వెళ్తున్నప్పుడు ఒక నోట్ల కట్ట దొరికితే బాగుండు, అప్పులన్నీ తిరిగిపోతాయి అనిపించింది మీకు ఎప్పుడన్నా? ఆ పాస్ సినిమాలో చూపించినట్టుగా ఒక బాక్స్ లో నోట్ల కట్టలు కనబడితే బాగుండు అనిపించిందా? అప్పులన్నీ తిరిగిపోతాయండి, విలాసంగా బ్రతికేసి దేవుడి సేవ చేసుకోవచ్చు అనిపించిందా? అంటే అక్రమ సంపాదనతో మనం దేవుడి సేవ ఇంకెక్కడ చేస్తాం చెప్పండి? అది పరుల సొమ్ము కదా, తీసుకెళ్ళి మనం ఎక్కడ ఇవ్వాలి? పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చూస్తే, దొంగిలవాడు ఇక మీద దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుకు వీలు కలిగిన నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు కష్టపడాలి. ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అని, లోకమని, లోక వ్యామోహాలని, లోకస్తుల వల్ల తిని తాగి ఎంజాయ్ చేస్తే నీ జీవితంలో తీరా బాధ్యతలు వచ్చిన తర్వాత రూపాయి లేకపోతే నిన్నెవడు గౌరవిస్తాడు? నిన్నెవడు లెక్క చేస్తాడు? సరిగ్గా మాట్లాడితే నీ భార్య కూడా, నువ్వు కట్టుకున్న భార్య కూడా నీకు విలువనివ్వదు. నీ సొంత బిడ్డలు కూడా నీకు వాల్యూ ఎవరు డబ్బు లేకపోతే? డబ్బు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. కష్టపడండి, సంపాదించండి, కానీ డబ్బును జాగ్రత్తగా వినియోగించడము నేర్చుకుని
ఆర్థిక నేరస్తుల వలె కాకుండా ఆర్థిక యథార్థవంతుల వలె జీవించమని బైబిల్ బోధిస్తున్న సత్యం ప్రియులారా. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? కష్టపడి డబ్బును సంపాదించాలి. ఎప్పుడు సంపాదించాలి? ఆదివారమా? ఆదివారం డబ్బు సంపాదన కాదు. దేవుడు 6 రోజులు ఇచ్చాడు. 6 రోజులు డబ్బు సంపాదించు. 7వ రోజు దేవుని జ్ఞానములో, దేవుని దీవెన కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఇక్కడికి రావాలి. మనం ఏం చేస్తామంటే ఇక 7 రోజులు, 365 రోజులు, 24 గంటలు, వారం అంతా కూడా డబ్బుల కొరకే వెళ్ళిపోతాం చూడండి. అలా కాదు. పని సమయంలో పని చేయాలి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అలా మనం కష్టపడాలి. కష్టపడమన్నారు కదండి, ఇక రేపు నుంచి నేను రాను, ఇక పనికి వెళ్ళిపోతాను, ఈ టైంలో కూడా పని వచ్చింది, వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తాయి అంటే ఉన్నది పోతుంది. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మన లైఫ్లో మనం ఇంకా ఎంతో ఆశిస్తే కనుక ఉన్నది పోతుంది. ఇది మొదటి పాయింట్. కష్టపడి డబ్బును సంపాదించాలి. పాయింట్ నెంబర్ 2, రెండవ పాయింట్, వ్యర్థమైన ఖర్చులు ఏవైతే ఉన్నవో వాటిని మనము నివారించాలి. డబ్బు అందరూ సంపాదిస్తారండి, డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ డబ్బును వినియోగించడం అందరికి రాదు. చెంబు నీళ్లు వాడాల్సిన దగ్గర బకెట్ నీళ్లు వాడామనుకోండి, నీళ్ళు ఉంటాయా అండి? ట్యాంక్ ఖాళీ అయిపోదా? అయిపోతాయి. ఇప్పుడు నా ఉద్దేశంలో చెంబు నీళ్ళు అంటే ఏంటి చెప్పండి? డబ్బు 10 రూపాయలు అవసరమైన దగ్గర 10 వాడాలి. 10 రూపాయలు అవసరమైన దగ్గర 10 కాకుండా నువ్వు 100 వాడితే ఏదో ఒక రోజు నీ ట్యాంక్ ఖాళీ అయిపోద్ది, నీ అకౌంట్ ఖాళీ అయిపోద్ది. ఈరోజు మీరు గమనించండి, క్రిస్టియన్స్ నేను చాలా హృదయాలు నేను తట్టినప్పుడు మీకు ఎందుకు ఇన్ని అప్పులు నేనంటే వారు చెప్పే కారణాలకు కారణం ఏంటంటే ఇల్లు కట్టి అప్పు అయిపోయామండి. ఎవరన్నా బాధ పెడుతున్నానా? ఎవరన్నా గాయపరుస్తున్నానా? గమనించండి, నేను చెప్పిన మాట కాదు, యేసుప్రభు చెప్పిందే నేను చెబుతా. ఇల్లు కట్టి అప్పులైపోతున్నారట. ప్రభు ఏమన్నాడంటే, మీరు ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి కావలసిన బడ్జెట్ ముందే ఉందో లేదో చూసుకోవాలి కదా అంటున్నాడు యేసుప్రభు. తగులుబడి బడ్జెట్ చూసుకోవాలి కదా. బడ్జెట్ చూసుకోకుండా ఆ బ్యాంకు లోన్కి వెళ్ళిపోతే బ్యాంకు లోన్ ఎంత పాపమో తెలుసా? 20 లక్షలు తీసుకున్నాం అనుకోండి, మరలా తిరిగి ఎంత కట్టాలి? మరలా ఆల్మోస్ట్ అంత కట్టాల్సి వస్తుంది. 80%, 90% ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. 20 లక్షలు తీసుకుంటే 17-18 లక్షలు మళ్ళీ వడ్డీ కట్టాల్సి వస్తుంది. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది హోమ్ లోన్. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అవి. రీసెంట్గా మా మేనమామలు కూడా ఇల్లు కట్టారు. అడిగాను ఏంటి పరిస్థితులు అంటే, అప్పు చేసి కట్టాం, ఎంత? 24 లక్షలు అన్నాను. అర్థమవుతుందా? తద్వారా ఏమైపోతుందంటే అప్పులు చేసి ఇల్లు కట్టడం వల్ల ఇక చివరికి దేవునికి కూడా సమయాన్ని కేటాయించలేనంత దయనీయమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మందిరానికి రాలేరు, వచ్చినా కూడా నెమ్మదిగా ఉండలేరు. చివరికి ఏమైపోతుందంటే ఆ ఈఎంఐ డేట్ ఎదుగుతున్నదో ఆ డేట్ వచ్చే సమయానికి హృదయంలో అంతా కూడా ఎంత కృంగుబాటు ఉంటుంది చూడండి, ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత ఆందోళన ఉంటుంది చూడండి. అమ్మో 1వ తారీఖు అంటే 1వ తారీఖు రెంట్ కట్టాలి, 1వ తారీఖు ఇంటికి కావాల్సిన వాటిని సమకూర్చుకోవాలి, ఫీజులు కట్టాలి, ఇంటి రెంట్లు కట్టాలి, ఇంటి హోమ్ లోన్స్ కట్టాలి, ఈఎంఐ క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలి, ఎన్నో లోన్స్. ఇవన్నింటినీ మీరు గమనించండి. ప్రభు అంటున్న మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్తలోని 14వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం చూస్తే, లూకాసు వార్త 14:28వ వచనం చూస్తే, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకొనడా? లెక్క చూసుకోవాలి కదా, బడ్జెట్ వేసుకోవాలి కదా, అంచనా వేసుకోవాలి కదా. అంచనా లేకుండా దిగిపోవడము, దాన్ని కంప్లీట్ చేయాలని అప్పులు చేయడము. దాన్ని ఏమన్నాడు చెప్పండి? దాన్ని ఏమన్నాడు? 2వ పాయింట్, వ్యర్థమైన ఖర్చులు ఏవైతే ఉన్నావో వాటిని మనము నివారించగలగాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మనకి ఏదో ఇల్లు ఉంది కానీ మనం ఇల్లు ఎందుకు కట్టుకుంటాము? పక్కనోడు బిల్డింగ్ కట్టాడు కాబట్టి, పక్కనోడు 2 ఫ్లోర్లు కోసాడు కాబట్టి ఆడిని బట్టి మనం కట్టుకుంటాం.
మరికొంతమంది అంటారు, హైదరాబాద్లో పని చేస్తున్నావుగా, ఏం సంపాదించావు, ఇల్లైనా కట్టుకోలేదా అని ఆడంటే వాళ్ళ గురించి మనం ఇల్లు కట్టుకుంటాం చూడండి. మన లైఫ్లో ఆర్థికంగా మనం పతనం అయిపోవడం గల కారణం ఏంటంటే పక్కనోళ్ళ మాటలు వినడమే. నిజానికి మనకి ఇల్లు ఎప్పుడు అవసరమో చెప్పనా? మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనకే ఆలోచన వస్తుంది, డబ్బులు ఉన్నాయి కదా ఇల్లు కట్టుకో. మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనల కంటే ఎదుటివారి యొక్క అభిప్రాయాలకు, ఎదుటివారి యొక్క మాటలకు, ఎదుటివారి యొక్క ఆలోచనలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మనం అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం. మన డబ్బు మన దగ్గర నిలవట్లేదు. వ్యర్థమైన ఖర్చులు ఏవైతే ఉన్నావో వాటిని నివారించగలగాలి. ఓనర్ అన్నాడు ఇంతకు ముందే, కారు కొనుక్కోవచ్చు కదండి, రోజు ఆటోలో ఏమొస్తారనేసి. ఇప్పుడు ఆయన అన్నాడు కదండి, కారు కొనుక్కుంటే ప్రతి నెల ఈఎంఐ ఎవరు కడతారు చెప్పండి? డౌన్ పేమెంట్ ఎవరు చేస్తారు చెప్పండి? వేరే వాళ్ళు అంటా ఉంటారు, వాళ్ళని చూసి చాలా అంటారు, కారు కొనుక్కో, బంగారం కొనుక్కో, మెడలో చెయ్యి వేసుకో అన్నీ అంటారు. మన తగులుబడి చూసుకోవాలి కదా, మన బడ్జెట్ చూసుకోవాలి కదా. వేరే వాళ్ళ కోసం మనం బ్రతకొద్దు. వేరే వాళ్ళ కోసం మనం ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభిస్తామో తద్వారా వ్యర్థమైన ఖర్చులు పెరిగిపోతాయి. ఇంటికి కొత్త అల్లుడు వచ్చాడా, ఏం చేయాలి? 280 రకాలు వండి పెట్టాలి. అది ఎక్కడ ప్రారంభమైంది? ఈస్ట్ గోదావరిలో ప్రారంభమైంది. అలా ప్రారంభమయ్యి తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఎవరి స్థాయి ఎంతో వాళ్ళని బట్టి ఖర్చు పెట్టాలి. వాళ్ళు చేశారు కదా మనం చేయడం అనేది. ఈ మధ్యకాలంలో విపరీతమైన విచిత్రమైన సాంప్రదాయాలు వచ్చారు చూడండి. వాళ్ళని పిలిచి బట్టలు పెట్టాలి, వీళ్ళు పిలిచి బట్టలు పెట్టాలి, ఇదైతే బట్టలు పెట్టాలి, ఇదైతే బంగారం పెట్టాలి. బంగారం ఊరికే వస్తుందా? వ్యర్థమైన ఖర్చులు. యవనస్తులు కూడా సింపుల్గా ఉండే బట్టలు వేసుకోవట్లే. వాళ్ళ కాలేజీలో, వాళ్ళ స్కూల్స్లో ఎవరో మంచి మంచి బట్టలు వేసుకున్నారట, బ్రాండెడ్ బట్టలు. కాబట్టి 5,000 జత, 10,000 జత. ఇది 1,000, 1,500, 2,000 రూపాయలు సరిపోవట్లేదు మంచి వస్త్రాలకి. అర్థమవుతుందా? ఎవరిని చూసి మనం బ్రతుకుతున్నాం? ఎవరిని చూసి మనం నేర్చుకుంటున్నాం క్రైస్తవులుగా? లోకాన్ని చూసా? బ్రాండెడ్ షూ అంటాడు, అది 2,000, 3,000 ఉంటుంది. బ్రాండెడ్ చెప్పులు అంటాడు, బ్రాండెడ్ వాచ్ అంటాడు, బ్రాండెడ్ షర్ట్ అంటాడు, బ్రాండెడ్ ప్యాంట్ అంటాడు, బ్రాండెడ్ బెల్ట్ అంటాడు. ఇక ఒంటి మీద అంతా కూడా బ్రాండ్ బ్యాగే. చివరికి ఏంటి చెప్పు? తడిసి మోపుడు అవుతుంది మీ నాన్నకు బిల్లు. పండగ వస్తే ఒక నాన్న కొడుక్కి 5,000 ఇచ్చి బట్టలు కొనుక్కోమన్నాడు. 5,000తో ఎవడన్నా బట్టలు కొనుక్కో, ముష్టోడు కూడా 5,000 బట్టలు రావు, మరి ఎంత కావాలంటే 15,000 కావాలన్నాడు. అర్థమవుతుందా? బట్టలకి 15,000 ఎంత ఖర్చు పెడుతున్నాము? ఎవరిని చూసి ఖర్చు పెడుతున్నాము? మన ఆర్థిక వనరులు ఎంత ఉన్నాయి, మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దాని మీద మనం ఆధారపడాలి కదా ఖర్చు. మన సంపాదన ఎంతో దాని మీద డిపెండ్ అవ్వాలి మన ఖర్చు. కానీ అలా లేదు ఈరోజు. వేరే వారిని చూసి మనం ఇల్లు కట్టుకోవడం, వేరే వారిని చూసి మనం ఫోన్ కొనుక్కోవడం, వేరే వారిని చూసి మనం టీవీలు కొనుక్కోవడం. బొమ్మ దేనిలోనైనా బొమ్మే, కానీ మనకి ఏ బొమ్మ కావాలి? పెద్ద బొమ్మలు కావాలి. కొన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్లో టీవీలు చూస్తే వీళ్ళు పట్టుకొని దేవుని పరిచయం కొరకు 10 రూపాయలు ఇవ్వరు, కానీ టీవీలు మాత్రం 1,00,000 రూపాయల టీవీలు ఉంటాయి చూడండి. అంతొద్దు. డబ్బుని సుఖాల కొరకు, భోగముల కొరకు, సౌఖ్యముల కొరకు విచ్చలవిడితనముగా ఖర్చు పెట్టవద్దు. మొదటి పాయింట్ కష్టపడి పనిచేయాలి. 2వ పాయింట్ వ్యర్థమైన ఖర్చులను నివారించాలి. 3వ పాయింట్ ఏంటంటే అప్పుల జోలికి పోకూడదు. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మనకు డబ్బులు ఇచ్చారనుకోండి, తిరిగి మనం కట్టలేకపోతే దానిలో మన డిసిప్లిన్ పోయినట్టు, యథార్థత పోయినట్టు. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి ఒక దగ్గర అప్పు చేసి అనుకున్న టైంకి నువ్వు డబ్బు కట్టకపోతే నీ అంత ఘోరమైన పాపి ప్రపంచంలో ఇంకోడు ఉండడు. ఆర్థిక యథార్థతను నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పుడంటే కొన్ని పరిస్థితులు మారాయి, కానీ ఒకప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చేసి ఎంత రాద్ధాంతం చేసేవాళ్ళు చూడండి. ఇంట్లో ఉన్న గిన్నెలు, చైర్లు, మంచాలన్నీ కూడా బయటేసి
బజార్కి ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు చూడండి. ఇప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. అప్పించిన వాళ్ళు ఊరికే ఉంటారా? ఫోన్ల మీద ఫోన్లు. వాళ్ళ ఫోన్లు మనం తప్పించుకోవడం మనం ఏం చేస్తాం? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తాము, అవసరమైతే నెంబర్లు మార్చేస్తూ ఉంటాం. దయచేసి తప్పుగా అనుకోకండి, పరిస్థితులు చెబుతూ ఉన్నాను. వారికి మనము చాటుగా బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక యథార్థత అన్నాడు దాన్ని. కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అప్పు చేసింది భర్త ఇంట్లోనే ఉంటాడు, అప్పులోళ్ళు వస్తే నువ్వు వెళ్ళి నేను లేనని చెప్పు. క్రైస్తవుడు అయి ఉండి మనం మాట్లాడుతున్న మాటలు అవి. అప్పులు మన జీవితాన్ని నాశనం చేసేస్తాయి, మన జీవితాన్ని కృంగదీస్తాయి. నేను మరలా చెబుతున్నా, ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి నేను ఈ మాటలు మాట్లాడలేదు. ఇక మీదటైనా మన కష్టార్జితాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకుని చక్కగా మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి మనం ముందుకెళ్దాము. అది నా పాయింట్. లోపలే ఉంటాడు కానీ అబద్ధం చెప్పమంటాడు. ఇంకేముంది యథార్థత చెప్పండి? ఒక దగ్గర డబ్బులు తీసుకుని మనం సమయానికి మనం కట్టలేకపోతే తద్వారా మనం క్రైస్తవుడిగా మనం ఫెయిల్ అయిపోతున్నాము. అందుకే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అప్పిచ్చిన వాడు మనల్ని ఎన్ని మాటలు అంటాడో, ఎన్ని రకాలుగా మనల్ని టార్చర్ చేస్తారో. ఇప్పుడు న్యూ టెక్నిక్ వచ్చింది, నువ్వు గట్టిగా డబ్బులు అడిగితే సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. డబ్బులు ఆయన ఇవ్వడం ఏంటి, డబ్బులు నువ్వు తీసుకుని నువ్వు ఉపయోగించుకోవడం ఏంటి, వాళ్ళు వచ్చి డబ్బులు అడిగితే నువ్వు చచ్చిపోవడం ఏంటి? అర్థమవుతుందా? నువ్వు గనక డబ్బులు అడిగావా ఇప్పుడే పెట్రోల్ పోసుకొని తగలెట్టుకుని చచ్చిపోతా. క్రైస్తవుడిగా నీకు ఏం యథార్థత ఉంది చెప్పు? వాళ్ళ కష్టార్జితం కదా, ఏదో అవసరానికి ఇచ్చారు, వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి కదా. ఇవ్వకపోతే ఆర్థికమైన క్రమశిక్షణ మనము కోల్పోతాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ సామెతల గ్రంథము 22వ అధ్యాయం, ప్రతిదానికి దేవుని రిఫరెన్స్ ఉంది, ప్రతిదానికి వాక్య ఆధారం ఉన్నది. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే 7వ వచనంలో, అప్పు చెయ్యువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. వాడు ఎన్ని రకాలుగా మనల్ని ఉపయోగించుకుంటాడు. కొంతమంది బండ్లు పెట్టేస్తారు, కొంతమంది ఇంటి స్థలాలు పెట్టేస్తారు, ఇంటి పేపర్లు పెట్టేస్తారు, కొంతమంది బంగారం పెట్టేస్తారు. విడిపించకపోతే బంగారం పోతుంది, ఆస్తి ఇల్లు పోతుంది, వాహనాలు పోతాయి. ఎందుకు? మనం వాడికి దాసులు అయిపోతున్నాం కదా. అందుకే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు మనకు అప్పు ఎలా వస్తుంది చెప్పండి? బ్యాంకు మనకు అప్పిచ్చే విషయంలో చాలా క్రైటీరియాల వాళ్ళు పరిశీలన చేస్తారు. ఇతను ఎంత సంపాదిస్తున్నాడు, ఇతని కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు అయిన దానిలో ఎంత మిగులుతుంది, ఆ మిగిలిన దాన్ని మనకి కట్టగలడా లేదా అని వీటన్నిటిని కూడా టాలీ చేసుకుని బ్యాంకు మనకు అప్పిస్తుంది. మనం కూడా అప్పు చేసేటప్పుడు వీటన్నిటిని మనసులో పెట్టుకోవాలి. అప్పు చేస్తున్నాం కదా, తిరిగి మరలా కట్టగలమా? ఈరోజు యవనస్తులు ఎలా అయిపోయారంటే, ఇక్కడ క్రెడిట్ కార్డు తీసుకోవడము, ఈ క్రెడిట్ కార్డులదంతా వాడేయడము, మరలా క్రెడిట్ కార్డు తీసుకోవడము, ఇందులో నుంచి ఇందులో కట్టడము, ఈ రెండు అయిపోతాయి, మరలా ఇంకో క్రెడిట్ కార్డు, నూతనం ఏంటి బాబు అదనమాట. ఈ క్రెడిట్ కార్డు, ఇంకో క్రెడిట్ కార్డు, చివరికి అప్పు చేసేసరికి లక్షల మీద భారం అయిపోతుంది. భవిష్యత్తు బాగుండాలని చెబుతున్న మాటలు, భవిష్యత్తు బాగుండాలని మాత్రమే చెబుతున్న మాటలు, మిమ్మల్ని బాధపరచాలని చెబుతున్న మాటలు ఎంత మాత్రం కూడా కాదు. నేను మిమ్మల్ని ప్రేమించే సేవకున్నా. మీ బాగును, మీ ఎదుగుదలను, మీ ఆర్థికంగా మీరు అన్ని విషయాల్లో బాగుంటే చూసి సంతోషించేవాడిని. మీరు నాకు ఏమి ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ మీ వ్యక్తిగత అవసరాలు, మీ కుటుంబ అవసరాలు, సంఘ అవసరాలు, సమాజంలో మీరు మంచి దాతృత్వం చేసే స్థితిలో మీరు ఉంటే చూసి ఆనందించాలని మాత్రమే ఈ మాటలు చెబుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. అప్పుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తీసుకున్నామా కట్టాలి, తీసుకుంటున్నామా కట్టగలిగే సామర్థ్యం ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. అప్పుల జోలికి పోకూడదు. కొంతమంది పరిస్థితులు ఎలా అయిపోతున్నాయి అంటే, తినడానికి కూడా, అర్థమవుతుందా, ఇంట్లో కిరాణా సరుకులు కూడా ఒక దగ్గర చేయి చాపి అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి.
ఒకప్పుడు పాత సినిమా, కరెక్ట్గా పేరు గుర్తులేదు కానీ మోహన్ బాబు సినిమా అది. ఇతడేమో జోదము పేకాట ఆడేసి ఇల్లు వాకిలు అన్నీ అమ్మేస్తే తినడానికి డబ్బు లేకపోతే ఆమె రక్తం అమ్మి 500 తెచ్చుకుని ఇంట్లో సామాన్ నింపుతుంది, ఇంట్లో కూరగాయలు నింపుకుంటుంది. మీకు ఎంతమంది గుర్తుందో? నాకు బాగా గుర్తుంది. అర్థమవుతుందా? అప్పు అంత ప్రమాదకరము. డబ్బు లేని స్థితి అలాంటి ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. డబ్బు లేకపోవడం వల్ల కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళు లేరా? అన్నారు. దేవుడిచ్చిన అవయవాలు మనం ఎందుకు అమ్ముకోవాలి? ఆ స్థితిలో మనం ఎందుకు దిగజారిపోవాలంటే దేవుని ఆర్థిక శాస్త్రం పట్ల మనకు అవగాహన సరిగా లేదు. మొదటి పాయింట్, డబ్బు మన దగ్గర ఉండాలంటే కష్టపడాలి. రెండో పాయింట్, వ్యర్థమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. మూడో పాయింట్, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పు చేయదనట్లే, కానీ అప్పు చేస్తే తిరిగి మనము చక్కగా సక్రమంగా చెల్లించే స్థితిలో మనం ఉండాలి. ఒకవేళ తిరిగి చెల్లించలేకపోతే అది పాపం అవుతుంది. జాగ్రత్త. ఇక నాలుగో పాయింట్, పొదుపు చేయాలి. మనము డబ్బుని ఏం చేయాలి? పొదుపు చేయాలి. పొదుపు చేస్తున్నామా? 100 వచ్చింది, 100 తినేస్తున్నాం. ఎవరన్నా తినేది? తాగుపోతుంటాం, జ్ఞానం లేనాడు. వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు, సాయంత్రం వైన్ షాప్కి వెళ్ళిపోతాడు, మొత్తం తాగేస్తాడు, మరలా భార్య దగ్గరకు వస్తాడు, ఏమి 100 200 ఇవ్వని ఆమెతో గొడవ పెట్టుకుని ఆమె దగ్గర డబ్బులన్నీ అవి చేసేస్తాడు. వాళ్ళని ఏమంటారు చెప్పండి? తాగుపోతాడు, జ్ఞానం లేనాడు. కానీ మనం క్రైస్తవులము కదా, పొదుపు లేకపోతే ఎలా? పొదుపు చేయాలి. డబ్బు 100 సంపాదిస్తున్నామా? 70 ఖర్చు పెట్టుకో, 30 రూపాయలు పొదుపు చెయ్యి. నాకు వస్తుంది 70 అనుకుని 100 సంపాదిస్తే నాకు వచ్చింది 70 అనుకుని 70లోనే సంతృప్తి చెందు. 70లోనే ఇంటిని పోషించుకో, 70లోనే కావాల్సిన అవసరం సమకూర్చుకో, 70లోనే వస్త్రాలు కొనుక్కో, 70లోనే ఇంటి రెంట కట్టు, 70లోనే సెల్ ఫోన్ కొనుక్కో, 70లోనే టీవీ కొనుక్కో. పొదుపు చేయకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? నేను చాలా బాధపడుతుంటాం. హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, మీరు ఏమి సంపాదించలేదు, ఏమి కూడబెట్టుకోలేదని అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏది పొదుపు చేయలేదని అంటే, ఇంకా అప్పులు చేస్తూ ఉన్నారనంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంత దూరం నుంచి వచ్చి మనం ఇక్కడ బ్రతుకుతున్నామంటే ఎంతో కొంత మనం వెనకేసుకోవాలి. ఆపద సమయాల్లో, అత్యవసర సమయాల్లో ఆ పొదుపు మనకు కానీ మన బిడ్డలకు కానీ అది చక్కగా ఉంటుంది. దేవుడి జ్ఞానం ఎవరి దగ్గర నేర్చుకోమన్నాడు చెప్పనా? మనుషుల దగ్గర కాదు, చీమ దగ్గర నేర్చుకోమన్నాడు. పొదుపు విషయంలో దేవుడు ఎవరి దగ్గర నేర్చుకోమన్నాడు? చీమ దగ్గర. చీమ ఎప్పుడైనా వర్షాకాలంలో పనిచేయడం చూసారా? చీమ ఎప్పుడైనా తుఫాన్లో కూడా బయటకు వెళ్ళడం చూసారా? చీమ ఎప్పుడైనా కష్టకాలాల్లో పనిచేయడం మీరు చూసారా? చూడము. చీమ ఎప్పుడు పనిచేస్తుంది? మంచి వాతావరణంలో పనిచేస్తుంది. సోమరి 6వ అధ్యాయం సామెతల గ్రంథము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, సోమరి చీమల ఎద్దుకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము, వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను. 8వ వచనం అంటున్నాడు, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకునను, కోత కాలమందు ధాన్యము కూర్చుకునను. అంటే వేసవకాలంలో ఆహారం సిద్ధపరచుకోవడం అంటే ఆ వేసవకాలంలో తినమనా? తింటాయి, తిని ఎక్కువ అవి దాచుకుంటాయి. మీరు చీమను చూసారు చూడు, ఆ చీమ ఉండేది ఇంత, అది మోసేది అంత. ఒక చిన్న చీమ బియ్యం గింజ కన్నా చిన్నగా ఉంటుంది, కానీ అది బియ్యం గింజను మోసుకుపోతుంది చూడండి. ఒట్టి గింజని అది మోసుకుని వెళ్తుంది చూడండి. మరి నువ్వు విందేమో ఇంత, అంత ఒట్టి గింజను ఎలా మోయగలుగుతున్నావంటే వాటి కష్టం అని. అవి శ్రమ పడుతున్నాయి. భవిష్యత్తులో వర్షాకాలం రాబోతుంది. ఆ వర్షాకాలంలో నేను నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా పరివారం నేను పోషించుకోవాలంటే నాకు పొదుపు అవసరమని చీమ నేర్పిస్తున్న పాఠము. తుఫాన్లో, వరదల్లో, వర్షాకాలంలో చీమ పనిచేయదు. ఉన్నాడు పనిచేయదు. ఆ చీమ దగ్గరికి వెళ్ళి దేవుడు మనం జ్ఞానం నేర్చుకోమన్నాడు. మనం పొదుపు చేయగలుగుతున్నామా? ఎంత వస్తే అంత. ఇవాళ 100 వచ్చిందా, 100 తినేస్తున్నాము. 2000 ఉన్నాయా, 2000 అయిపోతుంది. నెల జీతం ఉందా, నెల జీతం అంతా అయిపోతుంది. మరలా నెల ఎండింగ్కి వచ్చేసరికి మరలా
ముందు జీతాన్ని అడ్వాన్స్గా తీసుకుని మళ్ళీ మనం రొటేషన్ చేసేస్తున్నాం చూడండి. మళ్ళీ లేదంటే ఎవరి దగ్గర తీసుకుని మళ్ళీ తిరిగి కట్టడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? పొదుపు లేదు. కఠినమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు ఉండాలి. నేను అడుగుతున్న సంఘము, మీలో ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి చెప్పండి? హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అట్లీస్ట్ దాని కొరకైనా మీ డబ్బులను సంవత్సరానికి ఇంత హెల్త్ ఇన్సూరెన్స్ కట్టండి. ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవిస్తే మన లైఫ్లో ఆ హెల్త్ కార్డ్ అయినా ఉంటే మంచి హాస్పిటల్లో మనము ట్రీట్మెంట్ తీయించుకోగలము. హెల్త్ కార్డు లేకపోతే, ఇప్పుడంటే గవర్నమెంట్ కొంచెం పట్టించుకున్నాయి, కానీ ఇంతకుముందు గవర్నమెంట్ అంటే ఎలా ఉండేది చెప్పండి? గవర్నమెంట్లో అన్ని సదుపాయాలు ఉండవు. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్లో ఎంతో మంది ఉంటారు. ఒక సిటీ స్కాన్ చేయించుకోవాలంటే వాళ్ళకి చిట్టి ఇస్తారు. ఎప్పుడు సిటీ స్కాను? ఇవాళ రోగం ఉంటే వారం తర్వాత రమ్మంటారు గవర్నమెంట్లో. నెల రోజుల తర్వాత రా అంటారు. ఖాళీ లేదు మిషన్, మరి ఏం చేద్దాం? గవర్నమెంట్కి వెళ్తే చిన్న అల్ట్రాసౌండ్ చేయించాలంటే ఈరోజు చేయరు వాళ్ళు. ఎందుకు? ఈరోజు చాలా మంది ఉన్నారు, రేపు రండి అంటారు, ఎల్లుండి రండి అంటారు. అదే హెల్త్ కార్డు ఉంటే పొదుపు పొదుపు పొదుపు. అనవసరమైన ఖర్చులకు వెళ్తే పొదుపు ఉండదు. దేవుని బిడ్డలారా, మన ఆర్థికమైన డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పొదుపు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? కస్టమర్ రాగానే వేరే వారి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వాక్యం అండి ఇది. వాక్యము మనల్ని ఎంతగా ప్రేమించి చెబుతుందో. ఇదేంటంటే ఈరోజు ఈ మాటలు చెబుతారంటే వాక్యం ఆ మాటలు చెప్పింది. చాలా మంది క్రైస్తవం ఏమంటే ఆ దశం భాగాలు, ఇంకో భాగం, దశం భాగం. మీ సంఘాల్లో ఎప్పుడు దశం భాగం ఏమంటే సంఘాల్లో దశం భాగం కాదు. బైబిల్లో ఏముందంటే ఆర్థిక యథార్థత గురించి బోధించింది బైబిల్. ఆర్థిక డిసిప్లిన్ గురించి బైబిల్ బోధిస్తుంది. డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎలా దాచుకోవాలి, ఎలా దానం చేయాలి, ఎవరికి దానం చేయాలి, ఎవరికి ఖర్చు చేయాలి, ఎన్నో విషయాలు బైబిల్ బోధిస్తుంది. చూడండి, జ్ఞానం రావాలి మనకి. ఈ జ్ఞానం లేకపోతే అప్పుల్లోకి వెళ్ళిపోతాం, ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. మీరు గమనించండి, అప్పులు కనుక ఉంటే రాత్రి సమయంలో నిద్ర కూడా రాదంటే. కొన్ని అప్పులు లేవు, కట్టాల్సినవి చాలా ఉన్నాయి, డబ్బు లేదు, సోర్స్ లేదు. అప్పుడు గుండెల్లో మనకి ఎంత వేదన ఉంటుందో చూడండి. రాత్రి అస్సలు నిద్ర రాలేదు అంటారు. ఎందుకు రాలేదు? అప్పులు ఉన్నాయి, ఆర్థికంగా అవసరాలు చాలా ఉన్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఇన్కమ్ లేదు. దాని కారణము కష్టపడాలి, వ్యర్థమైన ఖర్చులను పక్కకు జరపాలి, అప్పులకు దూరంగా ఉండాలి, పొదుపును మనము చేయగలగాలి. మీ అందరికంటే తక్కువ జీతం ఎవరికి చెప్పనా? మీరు చెప్తారా? మీ అందరికంటే తక్కువ జీతం ఎవరు చెప్పండి? నాదే. మీ అందరికంటే తక్కువ జీతం నాదే. అప్పుడప్పుడు కొంతమంది సిస్టర్స్, బ్రదర్స్ అంటూ ఉన్నారు, మేము ఏదో పని చేస్తున్నామండి, మీరు ఏది చేయట్లేదు, సేవ చేస్తున్నారు కదా, మీరు ఎలా పోషిస్తున్నారంటే, నాకు ఆర్థిక యథార్థత ఉంది, ఫైనాన్షియల్ రియాలిటీలో ఉన్నాను, ఫైనాన్షియల్ డిసిప్లిన్లో ఉన్నాను. అర్థమవుతుందా? దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఈరోజు నాకు తక్కువ వనరులతో కూడా, తక్కువ డబ్బులతో కూడా నేను ఈరోజు నా అవసరతలు అంటే నాకు సుఖాలు లేవు కానీ, సౌఖ్యములు లేవు కానీ, అనవసరమైన ఖర్చులు నేను పోను కానీ, నాకు కావలసిన వాటిని నేను సమకూర్చుకుంటాను. దానికి కారణం ఏంటంటే ఈ సందేశం పట్ల మనకు అవగాహన ఉండాలి. 4 పాయింట్స్. మొదటిది, కష్టపడి సంపాదించాలి. 2, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలి. 3, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4, పొదుపు చేయాలి. ఇద్దరు కష్టపడుతున్నారా? పొదుపు. ఇద్దరు జీతం అయిపోతే ఇంక కష్టపడి ఏం ప్రయోజనం చెప్పండి, పొదుపు లేకపోతే. అందుకే దాచుకోవడమో, ఎక్కడైనా స్థలంలోనో, చిట్టీల్లోనో పెట్టుబడులు పెట్టడం ఏదో నేర్చుకోండి. డబ్బు దాచుకోవాలి. ఎలా దాచుకోవాలి? చీమలు దాచుకున్నట్లుగా దాచుకోవాలి. ఎప్పుడో అనుకోని అపాయం వస్తుంది, అప్పుడు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, 5వ పాయింట్, డబ్బు విషయంలో మనం సంపాదించిన దానిలో
దానశీలము కలిగి ఉండాలి. డబ్బు సంపాదిస్తున్నామా? మనం సంపాదించుకున్నాం, మనం తిన్నాము, మనం ఖర్చు పెట్టుకున్నాం, మనమే చేసేసుకున్నాం అని కాదు. మనం సంపాదిస్తున్న సంపాదనలో కొంతైనా సరే ఇతరులకు మనము దానము చేయాలి. ఇతరులంటే ఎవరు? తిండి లేనివారు, అన్నం లేనివారు కదా, ఆకలి తలమటించిపోతూ ఉన్నవారు, విధవరాండ్రు, లేదంటే అనాథలుగా ఉన్నవారు, వస్త్రాలు సరిగా లేనివారు ఉంటారు. అనేక మంది మన చుట్టూ అనేక మంది కనబడుతూ ఉంటారు. వారికి మనం ₹1 ఇచ్చే స్థితిలో ఉండాలి, కానీ వారికి ఇవ్వాల్సిన సమయంలో నా దగ్గర రూపాయి కూడా లేదండి అనేంతగా మనం ఉన్నామంటే మనం ఆర్థికంగా యథార్థవంతులము కాము. దానము చెయ్యలేని స్థితిలో క్రైస్తవుడు ఉన్నాడని అంటే దానికి అర్థం ఏంటంటే మనము ఆర్థిక యథార్థత కలిగిన వారము కాము. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా దానము చేసే గుణాన్ని కలిగి ఉండాలి. ఏమన్నాడు? అపోస్తలుల కార్యం 20:35 వచనంలో, పుచ్చుకునుట కంటే ఏది ధన్యం అన్నాడు? ఇచ్చుట ధన్యము. పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము. దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాము. మన కష్టార్జితం ద్వారా, కష్టపడి పనిచేయడం వల్ల మనం పొందుకుంటున్నాం. పొందుకున్న దానిలో కొంతైనా మనం ఏం చేయాలి? ఇవ్వాలి. అందుకే మన జీవితాలు అందరివి అంతంత మాత్రమే అయినప్పటికీ నేను ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపిస్తాను చెప్పండి? అన్నదానం అనే కార్యక్రమాన్ని, అనేకులకు బట్టలు ఇవ్వడం అనే కార్యక్రమం ఎందుకు చేస్తాం చెప్పండి? అది వాక్యము, అది చేస్తేనే మనం యథార్థవంతులము. చేయకపోతే మనం క్రైస్తవులను చెప్పుకోవడంలో అర్థం లేదు. అన్నార్థులకు, బట్టలు లేని వారికి, లేదంటే హాస్పిటల్లో ఉన్న రోగులకి ఎంతో కొంత మనం సాయం చేస్తేనే మనం క్రైస్తవులము. సాయం చేయలేకపోతే వీఆర్ నాట్ క్రిస్టియన్స్. మనము క్రైస్తవులకు ఎంత మాత్రం కూడా ఎంచబడము. ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నదో చేతనైనంత సాయము, చిన్న సాయం మనం చేయగలగాలి. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? ఒక చిన్న సాయము మనం చేయగలగాలి. ఎవరైనా ఆకలితో ఉన్నారా? చిన్న సాయం మనం చేయగలగాలి. మనమైతే మనం చాలా వండుకుంటాం కదా, అటువంటి సమయంలో అలాంటి వారు మనం జ్ఞాపకం చేసుకుని చిన్న సాయం మనం చేయగలగాలి. దానము అన్నాడు దాన్నే. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికొంటిని, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. నేను దిగంబరణ ఇంటిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చారు. నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చుని. నేను రోగిన ఇంటిని, మీరు నన్ను పరామర్శించారు. ప్రభు నీకు ఇప్పుడు చేశాను ప్రభు అంటే వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు ప్రభు. ఆ ప్రభు అన్న మాట, పుచ్చుకునుట కంటే ఇవ్వండి అయ్యా, ఇవ్వండి. ఇస్తేనే ఆర్థికంగా మనము యథార్థత కలిగిన వారము. దేవుడు మనకిస్తున్న డబ్బును మనము సరిగ్గా ఉపయోగించిన వారం అవుతాము. ఇవ్వకపోతే వెరీ క్లియర్, ధన్యులము కాము. అదేంటాడు అలా చెబుతున్నారనంటే ఆ వాక్యం అలాగే చెబుతుంది. మరి పాయింట్ నెంబర్ 6, 6వ పాయింట్ ఏంటంటే డబ్బు మీద కాకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. మనం డబ్బు ఉంది కదా అని, డబ్బు సంపాదిస్తున్నాం కదని ఈ డబ్బుని మనము జేబులో పెట్టుకుంటే సేఫ్. ఈ డబ్బు ఎప్పుడు కూడా జేబులోనే ఉండాలి. జేబు దాటి లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడికి వస్తే, హృదయంలోకి వస్తే గర్వం వచ్చేస్తుంది, కళ్ళు నెత్తికెక్కుతాయి. అందుకే వాక్యం చెప్పేది ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా డబ్బు మీద ఆధారపడకు. ఎవరి మీద ఆధారపడాలి? నీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడి మీద ఆధారపడు. డబ్బు జేబులో ఉంటే నీకు మంచిది. డబ్బు హృదయంలోకి వస్తే నువ్వు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు, అహంకారం అయిపోతావు, గర్వం వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరు ఉండాలి? డబ్బు జేబులో ఉండాలి, డబ్బు హృదయంలో రాకూడదు. ఇక్కడ ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉండాల్సిన స్థానంలో మనం డబ్బును పెట్టామనుకోండి, దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. డబ్బు ఇక్కడికి వస్తే ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో మనకు తెలియదు, ఎలా పొదుపు చేయాలో తెలియదు, ఎక్కడ ఎలా వినియోగించాలో తెలియకపోవడం వల్ల చివరికి మనము కష్టాల్లోకి వెళ్ళిపోతాం. అందుకే డబ్బును ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, దేవుడిని ఎక్కడ ఉంచుకోవాలో అక్కడే ఉంచుకోవాలి. దేవుడి స్థానంలోనికి, దేవుడు ఉంటున్న స్థానంలోనికి మనం డబ్బును తీసుకొస్తే మనమే ఆర్థికంగా నష్టపోతాము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మనము 6వ వచనం చూద్దాం. 6వ వచనం నుండి చూద్దాం.
తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ నుండి చూస్తే, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనుల నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నము వస్త్రములు గలవారమయ్యండి, వాటితో తృప్తి పొంది ఉందము. దానికి అర్థం ఏంటంటే, అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నావో వాటిని పక్కన పెట్టండి కదా. తర్వాత ఏమన్నాడంటే, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. డబ్బెప్పుడు కూడా అవసరతల కొరకు సంపాదించండి. నేను ధనవంతుడిని అయిపోవాలి అనుకుంటే ఎన్నో దురాశలు, ఎన్నో అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది. తద్వారా శోధనలు కదా. 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. ధనవంతులు అవ్వాలని, డబ్బు సంపాదించాలని దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయే పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళొద్దు అని చెబుతుంది వాక్యం. కొందరు ఆశించారు, నేను ధనవంతుడిని అయిపోవాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు ఎప్పుడు సంపాదించాలి? నీ సమయంలో, నీ పని సమయంలో డబ్బు సంపాదించు. దేవుని సమయంలో దేవుని సమయాన్ని ఇవ్వు. దేవుని సమయంలో కూడా పని 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 మనం తిరుగుతూ ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం నష్టపోతుంది. కొందరు విశ్వాసం నుంచి తొలగిపోయారు. ఒక మాటలో చెబుతా, నేను ఆర్థికంగా సరిగా లేని, నేను అప్పుల్లో ఉన్నాను అనుకోండి, ఈ మాట నేను ఉపదేశించగలనా? ఉపదేశించలేను. మీకు నేను జాగ్రత్త చెప్పగలనా? చెప్పలేను. గమనించగలరా? విశ్వాసం నుంచి తొలగిపోయేంత పరిస్థితులు మనం వెళ్ళకూడదు. చరిత్రలో చాలా మంది తొలగిపోయారు డబ్బు కొరకే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటుకుని 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగి మోయాబు మైదానానికి వచ్చి యోర్దాను దాటి లోపల కనాన్లో ప్రవేశించిన తర్వాత బలమైన రాజ్యము, ఎరుకో రాజ్యాన్ని సమూలం నాశనం చేసేస్తారు. ఎరుకో రాజ్యాన్ని జయించిన తర్వాత ఒక చిన్న గ్రామం మీదకి యుద్ధానికి వెళ్తారు. ఆ పురము పేరే హయి. ఎంత ఉందో చూసురండి అని వేగుల వారిని పంపిస్తే, ఈ వేగుల వారు వెళ్ళి రిపోర్ట్ తీసుకొస్తారు. హయి చాలా చిన్న ప్రాంతము, దాని మీదకి ఒక 2-3 వేల మంది వెళ్తే మనం విజయం సంపాదించగలము అంటే, సరే యెహోషువ గారు ఏం చేస్తారంటే 3,000 మందిని పంపిస్తారు. అతిపెద్ద సామ్రాజ్యంగా పిలువబడుతున్న ఎరుకోను సమూల నాశనం చేసిన ఇశ్రాయేలీలు ఒక చిన్న ప్రాంతం చేతిలో ఓడిపోయి 36 మంది చచ్చిపోయేస్తారు. చూడండి, దానికి కారణం ఏంటంటే అక్కడ ఇశ్రాయేలీల్లో ఆర్థిక నేరం జరిగింది. అప్పుడు యెహోషువ దేవునితో మాట్లాడతాడు, దేవా ఏంటి ప్రభువా, నువ్వు కనాన్లో తీసుకెళ్తానన్నావు, మేము ఎదురొచ్చిన 2వ రాజ్యమే మమ్మల్ని ఇలా ఓడించింది ఏంటి ప్రభువా అంటే, మీరు మొదటి యుద్ధంలో మీలో ఒకడు తప్పు చేశాడు, శపించబడిన దాన్ని ఒకడు దొంగతనము చేశాడు అని అంటే, ప్రభువా ఎవరు ప్రభువా అంటే, గోత్రకర్తలు పిలువు అంటే, ఇదిగో ఆ గోత్రకర్తలందరూ వస్తే యోధా పట్టబడతాడు. యోధా గోత్రకర్తలు ఉన్న కుటుంబాలను పిలిస్తే, వంశాలను పిలిస్తే జరహీల వంశం పట్టబడుతుంది. జరహు వంశంలో కుటుంబాలను పిలిస్తే జబ్దీ పట్టబడతాడు. జబ్దీ కుటుంబంలో వారందరినీ పిలిస్తే కర్మీ పట్టబడతాడు. కర్మీ కన్న బిడ్డలందరినీ పిలిస్తే వారిలో ఆకాను పట్టబడతాడు. ఆకాను, ఏం చేసావు నా కుమారుడా, దయచేసి చెప్పమంటే, అయ్యా షీనాదు పై వస్త్రాన్ని దొంగిలించాను, 50 తులముల వెండిని దొంగిలించాను, 20 తులముల బంగారాన్ని దొంగిలించానని చెప్పగానే ఆకాను తన కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. చూడండి, దేవుడు ఆర్థిక నేరాన్ని ఎక్కడ కూడా ఒప్పుకోడు. ఆర్థిక నేరస్తులుగా డబ్బు తీసుకుని కానీ, డబ్బు దొంగతనం చేసి కానీ, డబ్బు తీసుకుని కట్టలేకపోయే స్థితిలో మనం ఉంటే దేవుడు ఊరుకోడు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఓడిస్తారండి ఎరుకోని, కానీ చిన్న వాని దగ్గర ఓడిపోతారు. చూడండి, దానికి కారణం ఏంటంటే శపించిన దాన్ని మీరు ఒకడు దొంగతనం చేశాడు. వాడి పేరే ఆకాను. నయమాను యొక్క కుష్టు రోగము బాగు చేసిన తర్వాత నయమాను ఎలీషాకు అనేకమైన బహుమానాలు ఇస్తే, నీ బహుమానాలు నాకు అవసరం లేదు, నువ్వు వచ్చిన దాన్ని తిరిగి బయలుదేరని ఎలీషా పంపిస్తే, ఎలీషా శిష్యుల్లో ఒకడు గెహాజీ ఆ డబ్బును ఆశించి ఏం చేస్తాడు, అతడి దగ్గర నుంచి కావలసిన వాటిని, బంగారాన్ని, ధనాన్ని తెచ్చుకుంటాడు.
ఒప్పుకున్నాడు దేవుడు. నయమానికి వదిలిపెట్టిన కుష్టి రోగము నీకు కలుగుతుందన్నాడు. కలిగిందా? కలిగింది. అననీయ సప్పీరా మనకంటే చాలా మంచివారే, కానీ ఏం జరిగింది? ధనము విషయంలో దొంగలైపోయారు. వారు మంచి సువార్త ప్రకటించారు, మంచి పరిచయం చేశారు, పాట పాడారు, వాక్యం చెప్పారు, అనేక మందిని రక్షణలో నడిపించడానికి తమ చరస్థిరాస్తులు భూములు కూడా అమ్మి అపోస్తలకు ఇవ్వాలని అనుకున్నారు. అక్కడి వరకు మంచోళ్ళే. ఎప్పుడైతే డబ్బులు చూసారో, డబ్బులు చూసినప్పుడు వారికి యథార్థతను కోల్పోయారు. డబ్బు చేతిలోకి రాగానే ఆ డబ్బు చేతిలో నుండి హృదయంలోకి వెళ్ళిపోయింది. డబ్బు హృదయంలోకి వచ్చిన వెంటనే డిసిప్లిన్ పోయింది, రియాలిటీలో లేరు, ఇంటిగ్రిటీ పోయింది, యథార్థత పోయింది. తద్వారా ఏమని చెప్పండి? ఆ దినమునే పురుగులు పడి చచ్చిపోయిన వారు ఎవరు చెప్పండి? అననీయ సప్పీరా. అన్నయ్య ఎంతకే అమ్మారంటే, ఎస్ పీటర్ ఇంతకే అమ్మేమన్నారు. సిప్పోరా ఎంతకే అమ్మారా? అవును పేతురు ఇంతకే అమ్మేమంటే ఏమని చెప్పండి? పురుగులు పడి చచ్చిపోయారు. యేసు ప్రభుతో తిని పెరిగిన ఇస్కరియోతు యోధ ఎక్కడ చచ్చిపోయాడు చెప్పండి? ఈ డబ్బు దగ్గరే కదా. దేవుని ధనాన్ని దొంగిలించడం వల్లే కదా, దేవుని యొక్క డబ్బు సంచిని దొంగిలించడం వల్లే కదా ఇస్కరియోతు యోధ చచ్చిపోయింది. 30 వెండి నాణెముల కొరకు యేసు ప్రభుని అమ్మేలేదా? మనం డబ్బు తీసుకుని తిరిగి కట్టలేకపోతే అవతల వచ్చి నువ్వేం క్రైస్తవుడు అంటే నువ్వు యేసు ప్రభుని నమ్మినట్టు కాదా? మీరు క్రైస్తవులానే అంటే మన యేసు ప్రభుని నమ్మేసినట్టు కాదా? యథార్థత ఏది? ఆయన నమ్ముకుని కూడా ఇంకా మనం అప్పుల్లో బ్రతుకుతున్నామంటే, సర్వోన్నతమైన ఆ దేవుడిని కలిగి ఉండి కూడా మనం ఇంకా అప్పులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే, ఆ రాజు యొక్క పరిపాలనలో మనం ఎక్కడున్నాం చెప్పండి? వాక్యం అర్థమవుతుందా? మన దేవుడు ఎవరు చెప్పండి? పరిపాలకుడు, రాజు. ఆయన కింగ్, సింహాసనం కలిగిన కింగ్. ఆయనకి ఏమైనా కొదువు ఉంటుందా? సింహపు పిల్లలు లేని కలివే ఉంటాయేమో, కానీ నన్ను నమ్ముకున్న వారికి ఏ కొదువా లేదని చెప్పాడు కదా దేవుడు. ఉత్తగా చెప్పలేదు దేవుడు. అయినా మనం ఎందుకు ఇన్ని అప్పులు, ఎందుకు ఆర్థిక కష్టాల్లో ఉన్నామంటే కొని తెచ్చుకుంటున్నాము, డిసిప్లిన్ లేదు, డబ్బును మనం కష్టపడుతున్నాం, దాన్ని మనం సరిగ్గా డీల్ చేయలేకపోతున్నాం. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఇన్ని ఆర్థికంగా మనం ఇబ్బందులు పడుతున్నామంటే, సేవకులు ఇబ్బంది పడ్డారనంటే అది ఓకే, వారి పోషణ దేవుడు కాబట్టి దేవుడు పోషిస్తున్నాడు. వారికి వేరే బయట నుంచి ఆధారం లేదు కాబట్టి, కష్టాలతో మీ జర్నీని కొనసాగించమని దేవుడు మాకు చెప్పాడు కాబట్టి, సేవకులుగా మేము ఉన్నా లేకపోయినా మన లైఫ్ మేము కొనసాగిస్తాం. పౌలు తన జీవితంలో ఆకలి దత్తులు, దిగంబరత్వం, అది వేరే ఎన్నో ఉపవాసాలు ఉన్నాయి. కానీ మన విశ్వాసులుగా ఉండి మనము పని చేసుకొని కూడా, కష్టపడుతూ కూడా రూపాయిని మనం నిలుపుకోలేకపోతున్నామంటే అది మన అసమర్థత కాదా అని వాక్యం మాట్లాడుతుంది. మన దేవుడు ఎంత గొప్పోడు చెప్పండి, ఎంత శక్తివంతుడు చెప్పండి. ఆయన మనకు అన్ని కూడా తన కృపలో మనకు సమకూర్చువాడు కదా. దేవుడు తన ఐశ్వర్యములో క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరతను కూడా తీర్చును అన్నాడు. ప్రతి అవసరత తీరుస్తాడు. సుఖాలు కాదు దేవుడు తీర్చేది, అవసరాలు తీరుస్తాడు. దేవుడు మన సుఖముల కొరకు కాదు, మన అవసరతల కొరకు దేవుడు ఆయన. కానీ మనం అవసరాల విషయాలు కూడా అప్పులు చేస్తున్నాం చూడండి. దానికి అర్థం ఏంటి? ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ మనలో లోపించింది, డాక్టర్ సరిగా లేదు అంతే. సంఘం ఎప్పుడు కూడా, సంఘస్థులు ఎప్పుడు కూడా, విశ్వాసులు ఎప్పుడు కూడా అప్పుల్లో ఉండకూడదు, ఆర్థికపరమైన కష్టాల్లో ఉండకూడదు. ఈ మాటలేదు మాకు ముందే చెబితే బాగుండి అనిపిస్తుందా? ఎవరికైనా అనిపించిందా అండి? ఈ మాటలేదో ఒక 5 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు, ఒక 20 సంవత్సరాల ముందు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, లేదంటే నేను డబ్బు సంపాదించిన ప్రారంభంలో చెప్పుకుంటే బాగుండి అనిపిస్తుందా? ఏం పర్లేదు, ఇప్పటికైనా మనం జాగ్రత్త పడదాం. ముందు మనం అప్పులు తీర్చేసుకుందాం, పొదుపుగా ఖర్చు చేద్దాం, అప్పులు తీర్చుకుందాం, బయటపడదాం, దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి. ఇస్కరియోతు యోధ ఏమేమి చెప్పండి? దేవుడే ఆయన దగ్గర ఉండగా ఎక్స్ట్రా మనీ కావాలనుకున్నాడు. చివరికి ఏమైంది? ఉరి వేసుకుని చచ్చిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి ఒక పాయింట్ చెప్తా. ఇస్కరియోతు ఏమేడు చెప్పండి? దొంగయ్యాడు. ఆకాన్ ఏమేడు చెప్పండి? దొంగయ్యాడు. అననీయ సప్పీరులు ఏమని చెప్పండి? దేవుని ధనాన్ని, సొమ్మును దొంగిలించి దొంగలైపోయారు. గెహాజీ ఏమేంటి చెప్పండి? దొంగ అయిపోయాడు. ఎందుకు దొంగలైపోయారనంటే ఆర్థిక పరమైన విషయాల్లో సరి అయిన అవగాహన లేకపోవడమే. ఇప్పుడు దేవుడు మన మీద కూడా ఆరోపణ చేస్తున్నారు.
దేవుని పరిచర్య కొరకు మనం ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉంటే, నాట్ దిస్ పాయింట్, దేవుని సంఘము కొరకు, సువార్త కార్యముల కొరకు, సంఘ కార్యక్రమాల కొరకు మనం ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉంటే మనం కూడా దొంగలమే. నేను చెప్తున్న మాట కదా, డైరెక్ట్ స్టేట్మెంట్. మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో, మానవుడు దేవుని యొక్క దొంగిలినా, రాయబడిన మాట అయినా నేను సొంతంగా చెబుతున్నాను. మళ్ళీ మీరు అనుకుంటారు ఈయనకేదో అవసరం ఉంది కాబట్టి చెబుతున్నాడు అనుకుంటున్నారేమో. మీరు గమనించండి, ఒక విషయం చెప్తాను. సేవకుడిగా బైబిల్లో ఉన్న అన్ని వాక్యాలు ఎలాగో ఆర్థికపరమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నా బాధ్యత అంతే. అర్థమవుతుందా? మీరు ఇవ్వండి, ఇవ్వకపోండి, దేవుని ఆశీర్వాదం పొందండి, పొందకపోండి, అది మీ ఇష్టం. కానీ సేవకుడిగా నా బాధ్యత ఏంటంటే పాపము గురించి, పరిశుద్ధత గురించి కదా, తీర్పు గురించి, రక్షణ గురించి, ఈ వాక్యాలన్నీ ఎలాగైతే చెప్పాలో సేవకుడు ఆర్థికపరమైన విషయాలను కూడా, దేవునికి ఇచ్చే వాటి విషయంలో కూడా సేవకుడే చెప్పాలి. ఎందుకంటే రక్షణ గురించి ఏదైతే రాయబడిందో అది వాక్యమే, డబ్బు గురించి ఏదైతే రాయబడిందో అది కూడా వాక్యమే. కాబట్టి రక్షణ గురించి నువ్వు చెప్పు కానీ డబ్బు గురించి చెప్పొద్దు అనడంలో అర్థం లేదు. కాబట్టి సేవకుడిగా నా మీద ఉన్న నా బాధ్యత ఏంటంటే రక్షణ, పాపము, పరిశుద్ధత, విశ్వాసము, వీటన్నిటి గురించి ఎలాగైతే నిష్పక్షపాతంగా ఎలాగైతే ఉపదేశించే ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడో, ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా బైబిల్లో సేవకులే బోధించారు, సేవకులే అనౌన్స్ చేశారు. పౌలు అనేక సందర్భాల్లో డబ్బు గురించి మాట్లాడాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు మానవుడు దేవుని యొక్క దొంగిలునా, అయితే మీరు నా యొక్క దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరు అడుగుదురు. దేవుడు అంటున్నారు, అయ్యా మీరు నా డబ్బును దొంగిలించారయ్యా అన్న. ఈ మనుషులు అంటారు, ప్రభువా మేమెప్పుడు నీ ధనాన్ని దొంగిలించామంటే, మీరు నా ధనాన్ని మీరు దొంగిలించారు. అది ఎలాగంటే 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగెత్తిరి. 2 రకాల కానుకలు చెప్పాడు. ఒకటి దశంభాగం అన్నాడు, మరొకటి ప్రతిష్టార్పణలు అంటే ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నావో, కానుకలు ఏవైతే ఉన్నావో ఆ కానుకలు ఇవ్వకుండా దొంగతనం చేశారట. మలాకి గారి కాలం మొదలుకొని నేటి వరకు మన లైఫ్లో అది దశంభాగం అంటారా, ఇంకో భాగం అంటారా, మన కష్టార్జితములో దేవుని పరిచర్య కొరకు మనం ఖచ్చితంగా కొంత తీయాల్సిందే. అర్థమవుతుందా అండి? ఈయన జేబులో వేసుకోవడం ఆలోచన రానివ్వకండి. నా ఉద్దేశం, నా మనసు అది కాదు. మిమ్మల్ని దోచుకుని మీ మీద నా విలాసాలను, నా అంతస్తులను కట్టుకునే యాటిట్యూడ్, మైండ్ సెట్ నాది కాదు. మీరు ఈ విషయంలో పాపములో ఉండకూడదు, యథార్థవంతులుగా ఉండాలనేది మాత్రమే నా ప్రయత్నము. అన్ని విషయాల్లో బాగున్నారండి, డబ్బు విషయంలో దేవునికి ఇవ్వాల్సిన దానిలో బాగోకపోతే భక్తి ఫెయిల్ అయిపోతుంది, మనం దీవించబడము, మన డబ్బు మన దగ్గర నిలవదు. దశంభాగం అన్నాడు. అలాగే ప్రతిష్టార్పణలు అంటే ప్రత్యేకమైన కానుకలు అన్నాడు. 2 రకాల ఆఫరింగ్స్ గురించి మాట్లాడినాడు. టైత్ అంటాడు, అలాగే ఆఫరింగ్స్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఇవ్వము అంటే ఏం జరుగుతుందంటే, పోనీ ఇస్తే ఏం జరుగుతుంది? కింద అంటున్నాడు ఈ జనులందరూ కదా ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. 9వ వచనంలో, ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముడినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని మందిరానికి, దేవుని నిధిలోనికి మనం ఎప్పుడైతే దశంభాగములు ఏదో ఒక భాగాన్ని మనం ఇస్తామో, దేవుడు ఆకాశ వాకిళ్ళు లిప్పితే ఏమొస్తుంది చెప్పండి? ఆకాశ వాకిళ్ళు లిప్పితే వర్షాలు సమృద్ధిగా పడతాయి. వర్షాలు సమృద్ధిగా పడితే పంటలు బాగా పండితే మన దగ్గర ₹1 ఉంటుంది. కానీ ఈరోజు వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి? నాటు వేసే ముందు పడట్లే, నాటు వేసేసిన తర్వాత మొత్తం వచ్చేసి ముంచేస్తుంది. వర్షం ఎప్పుడు పడుతుంది? ఎండాకాలంలో వర్షం పడుతుంది. మామిడికాయ పూత పట్టి ఉన్నప్పుడు వర్షం పడుతుంది, అదంతా రాలిపోతుంది. లేదంటే టమాటా ఎదిగినప్పుడు వర్షం పడుతుంది, తద్వారా పంట అంతా కూడా మునిగి కుళ్ళిపోతుంది. టమాటా చూడండి, ఈ మధ్యకాలంలో ఒకరోజు ₹10 కిలో ఉంటుంది, ఒకరోజు ₹100 కిలో అయిపోతుంది. దానికి అర్థం ఏంటి? వానలు ఆ పంట యొక్క క్రమాన్ని మార్చేస్తున్నాయి.
అకాల వర్షాలు, అకాల తుఫాన్లు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? దేవుని సిస్టంలో మనిషి లేడు. కానీ దేవుడు అంటున్నాడు, నా మందిరపు నిధిలో ఆహారం ఉండినట్లు మీరు ఖచ్చితంగా 10వ భాగమును తీసుకుంటారండి. మరి 10వ భాగంతో ఏం చేస్తారనంటే, దిక్కులేని వారికి, అనాథులకు, విధవరాండ్రులకు, అభాగ్యులకు, పరదేశులకు, అదే సమయంలో సేవకుల యొక్క పోషణకు, వీటన్నిటి కొరకు కూడా 10వ భాగమే కానీ ప్రత్యేక కానుక అన్నీ కూడా వినియోగించబడతాయి. నేను ఇవ్వను అంటే కింద ఏమన్నా చెప్పండి, శాపగ్రస్తుడిగా మారకు అన్నట్టు. నేను ఇస్తాను అంటే ప్రభు ఏమన్నాడు చెప్పండి, ఆకాశ వాకిళ్ళు విప్పి. అంటే ఆ రోజుల్లో వ్యవసాయం కదా, ఈ యూదులకు ఆ రోజు వ్యవసాయ ఆధారిత ప్రాంతం అది. అందుకే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అన్నాడు. ఈరోజు మనకి మన ఉద్యోగాలు అయి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, చేతి పనులు అయి ఉండొచ్చు, కార్పెంటర్ అయి ఉండొచ్చు, తాపి మేస్త్రి అయి ఉండొచ్చు, పెయింటర్ అయి ఉండొచ్చు. రకరకాలుగా మనకు సమృద్ధిగా పనులు ఉంటాయి. తద్వారా మనము దీవించబడతాం. ఎప్పుడు? దేవుని మందిర సంబంధమైన పరిచర్యలో మన హస్తాన్ని మనము విప్పినప్పుడు. ఒకవేళ మనం ఇప్పకపోతే చెప్పండి, ఇప్పకపోతే ఏమంటే చెప్పండి, దేవుని మందిర సంబంధమైన పరిచర్య కొరకు మనం ధనాన్ని ఇవ్వకపోతే ఏమన్నారు? మనల్ని దొంగలు అన్నారు. దొంగలు అన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారు? పాస్టర్కి ఇస్తే 10వ భాగం తినేసి వాడు దొంగోడైపోయాడు అని అంటే, రెండోడు అన్నాడట, మరి నువ్వు ఇస్తున్నావా అంటే, ఆయనకి ఇస్తే ఆడు దొంగోడైపోతున్నాడు, నేను ఇవ్వట్లేదు అంటే, మరి నువ్వేం చేసావు డబ్బులు అంటే, నేనే తినేస్తాను అన్నాడు. మరి దేవుడి దాన్ని నువ్వే తినేస్తే ఆయన దొంగ, మరి నువ్వు కూడా దొంగ కాదనంటే ఇద్దరు దొంగలే. 10వ భాగాన్ని పాస్టర్లే తినేస్తే పాస్టర్ దొంగోడు అవుతాడు. 10వ భాగాన్ని ఇవ్వకుండా ఆ 10వ భాగాన్ని మనమే తినేస్తే మనం కూడా దొంగోడమే. ఆ తినేసే పాస్టర్కి, దొంగ పాస్టర్కి, ఇవ్వని మనకి పెద్ద తేడా లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మన కష్టార్జితాన్ని ఏదైతే ఇస్తున్నాడో ఆ నెలలో ఖచ్చితంగా కొంత భాగాన్ని మందిరము కొరకు ఏర్పాటు చేయండి. మందిరంలో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మందిరముకు రెంట్లు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. మన ఎక్విప్మెంట్ ఇప్పటికీ చూడండి కుయ్య సౌండ్లు వస్తామండి. ఎందుకు? మన దగ్గర మంచి సిస్టమ్ లేదు. ఇది బేసిక్ సిస్టమ్. ఇది ఎంత మంచి వాక్యాన్ని అందిస్తున్నామో దాన్ని మనం చక్కని అవుట్పుట్ ఇవ్వలేకపోతూ ఉన్నాం. అవసరాలు ఉన్నాయి కాబట్టి, అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ మెసేజ్ చెబుతున్నాను అనుకోవద్దు. మీ బాధ్యతను జ్ఞాపకం చేయాలి. రక్షణ విషయంలో, దేవుని విషయంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మల విషయంలో, పరిశుద్ధత విషయంలో, పాపం విషయంలో, విశ్వాసం విషయంలో, నీతివంతులుగా మారే విషయంలో, అన్ని విషయాలు ఎలాగైతే బోధిస్తానో అది నా బాధ్యత దేవుడిచ్చింది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మనం ఎలాగుండాలో దేవుడు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి డబ్బు సంపాదించాలా? బాగా సంపాదించాలి. కానీ ఎలా సంపాదించాలి? కష్టపడి సంపాదించాలి. అడ్డ మార్గాల్లో, అక్రమమైన మార్గాల్లో కాదు. అర్థమవుతుందా? అక్రమమైన మార్గాలు ఎవరు సంపాదిస్తారు? దొంగలు సంపాదిస్తారు, వ్యభిచారం చేసే వాళ్ళు సంపాదిస్తారు. మనం అలా ఉండకూడదు. వర్క్ ప్లేస్లో ఏదైనా వస్తువు ఉందా, ఆ వస్తువు తీసుకురావాలనే ఆలోచన మనకు రాకూడదు. మనం దొంగలుగా ఎక్కడ ఉండకూడదు, అక్రమంగా ఎక్కడ ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన దాన్ని కష్టపడి సంపాదించుకుందాం. వ్యర్థమైన ఖర్చులు మనము నివారిద్దాము. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉందాము. పొదుపు చేద్దాము. తర్వాత దానశీల గుణము కలిగి ఉందాము. 6వది, ధనముపై కాకుండా దేవుని మీద అధికంగా ఆధారపడదాం. ధనాన్ని జేబులో పెట్టుకుందాం, లేదంటే చేతిలో పెట్టుకుందాం, అకౌంట్లో పెట్టుకుందాం. అంతేగాని ధనాన్ని ఇక్కడికి రానివ్వద్దు. ఒకవేళ ఎప్పుడైతే ధనం ఇక్కడి నుంచి ఖాళీ చేసిందో ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ నొప్పి వస్తుంది. డబ్బు లేకపోతే కట్టాల్సినవి చాలా ఉన్నాయి, అప్పుడు మీద వచ్చి పడిపోతున్నాడు. ఆందోళన స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంత టెన్షన్? వద్దు. డబ్బు కష్టపడి సంపాదిస్తున్నాం, జాగ్రత్తగా దాన్ని వినియోగించుకుని ఆత్మీయ జీవితాల్లో యథార్థత కలిగి, ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ కలిగి మన విశ్వాస జీవితాన్ని మనము ముందు కొనసాగిద్దాం. పిల్లరా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరు మనోభావాలను దెబ్బతింటే దయచేసి బాధపడకండి. రెట్టింపు ఉత్సాహం కలిగి దేవుడు ఏది చెబితే ఆ ప్రకారంగా మనము మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని మనము ముందుకు తీసుకెళ్ళిపోతాం. ఎవరైనా బాధపడ్డారా అండి? నాకు తెలుసు, మీరు బాధపడే వాళ్ళు అయితే నన్ను ఎప్పుడో వదిలిపెట్టేసేవాళ్ళు. నేను ఎన్నన్నా మీ ఆత్మీయ జీవితాల కొరకు, మీ ఆర్థిక పరిస్థితుల కొరకే చెప్తాను కాబట్టి నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలుసు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ ఆల్.
కష్టపడుతున్నారు, అందరూ కష్టపడే వాళ్ళే. నేను అందరి కుటుంబాలకు వచ్చి చూస్తున్నా కదా, అందరూ కష్టపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కాడితే కానీ ప్రతిరోజు కష్టపడుతున్నారు. ఆ డబ్బును దయచేసి వినియోగించుకోవడము నేర్చుకోండి, పొదుపు చేయడం నేర్చుకోండి. వ్యర్థమైన ఖర్చులకు వెళ్ళొద్దు, ఆడంబరాలకు వెళ్ళొద్దు, అనవసరమైన ప్రోగ్రామ్స్ అని, అనవసరమైన కార్యక్రమాలని, అనవసరమైన ఫంక్షన్స్ అని వాటిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా మనం డబ్బును మనము ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.